రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది కొండంతా చేసేది గోరంతా అన్న నానుడి మాట నిజం చేస్తున్నది. యాసంగి పంట పెట్టుబడికి వారిచ్చే రైతు బంధు సహాయాన్ని చూసి రైతులు విస్తుపోతున్నారు. 4 రోజులుగా రేవంత్ సర్కార్ అందిస్తున్నది కేవలం అరకొర సహాయమే. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ఓ రైతుకు ₹1 జమ కావడం సంచలనం కలిగిస్తున్నది. చెప్పిన 3 రోజుల తర్వాత రైతు బంధు డబ్బులు పడ్డట్టు సెల్ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి ఆ రైతు అవాక్కయ్యాడు. హన్వాడకు చెందిన పాండు రంగారెడ్డి అనే రైతు అక్షరాల ₹1 పడడంతో కంగుతున్నాడు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి 2 సార్లు ఎకరాకు ₹10,000 చొప్పున పడేదని, 5 ఎకరాల పొలం ఉండి రూపాయి మాత్రమే పడడంతో బిత్తరమొహం వేయడం సదరు రైతు వంతైంది. అలాగే టంకర్కు చెందిన మరో రైతు ఆంజనేయులకు సైతం ₹62 జమ అయినట్టు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. తనకు 2 గుంటల భూమి ఉండగా గతంలో 250 పడేదని చెప్పుకొచ్చాడు. అలాగే కోరుట్లకు చెందిన ఓ రైతు ఖాతాలో ₹18 జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చే డబ్బులు ఇప్పటికీ రాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఘనకార్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పెట్టుబడికి అప్పులు చేయడం తప్పదని వాపోతున్నారు.